హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ అనాలిసిస్ వీడియో. రేపటి మార్కెట్ అనాలిసిస్లో రేపు నిఫ్టీలో రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇదే. సో రేపు మార్కెట్ రివర్సల్ కోసం వెయిట్ చేద్దామండి. ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉందండి. 25,000 అనేది మంచి రౌండ్ లెవెల్ అండి. ఇది మంచి రెసిస్టెన్స్ లెవెల్ కూడా. దీని యొక్క సప్లై అండ్ డిమాండ్ విషయానికి వస్తే 25,000 అనేది మంచి సప్లై జోన్ అండి. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి వచ్చినా మళ్ళీ కిందకు ఛాన్స్ ఉంటుంది మార్కెట్. అలాగే డిమాండ్ జోన్ అనేది 24,700 నుంచి 24,750 అండి. ఈ 50 పాయింట్స్ అనేది మంచి డిమాండ్ జోన్ అండి. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వచ్చు, లేదా ఇది బ్రేక్ చేసి 24,720 ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వచ్చు మార్కెట్. అలాగే హయ్యర్ టైం ఫ్రేమ్లో నిఫ్టీలో డిమాండ్ జోన్ అనేది 24,750 అండి. ఈ లెవెల్ అనేది మంచి బయింగ్ జోన్ అండి. ఒకవేళ వచ్చినా మళ్ళీ బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు మార్కెట్. సో రేపు ఈ లెవెల్ని అబ్జర్వ్ చేయండి. 24,730, 750 అంటే ఈ 20 పాయింట్స్ జోన్ అండి. ఈ 20 పాయింట్స్ జోన్ని రేపు అబ్జర్వ్ చేయండి మార్కెట్లో. అలాగే సప్లై జోన్ అనేది 24,960, 25,000 అండి. అంటే రౌండ్ లెవెల్ కదా, ఆ లెవెల్ అనుకుందాం. 25,000 అనేది మంచి సప్లై జోన్ అండి. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది నిఫ్టీ అనాలిసిస్ అండి. బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీలో ఇదేనండి 51,500 అనేది మంచి రెసిస్టెన్స్ జోన్ అండి. అంటే 51,200 అండి. ఈ లెవెల్ అది మంచి సెల్లింగ్ జోన్ అండి. అంటే అక్కడ నుంచి మార్కెట్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రేపు మార్కెట్ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది రేపు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేవి 50,500 అండి. అంటే 50,500 లెవెల్ అనేది మంచి బయింగ్ జోన్ అండి. ఈ లెవెల్కి వచ్చినా మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. అలాగే రెసిస్టెన్స్ అనేది 51,500 అండి. ఇది ఈ జోన్ అండి. ఒక ఈ జోన్కి వచ్చినా మార్కెట్ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఇదేనండి. ఈరోజు ఆల్రెడీ ఇది టెస్ట్ చేసింది మార్కెట్. సో రేపు మార్కెట్ డౌన్కి రావచ్చు ఇది వీక్, ఇది బ్రేక్ చేసి. సో 50,600 అనేది 600, 650 అనేది మంచి బయింగ్ జోన్ అండి. అంటే స్కాల్పర్స్ అన్నమాట. ఇది 50 పాయింట్స్, 70 పాయింట్స్, 80 పాయింట్స్ ఆ లెవెల్ పాయింట్స్ తీసుకున్న వాళ్ళకైతే ఇది మంచి జోన్ అండి. ఇది కానీ బ్రేక్ అయితే 50,500 అండి. ఈ లెవెల్ అనేది మంచి జోన్ అండి. ఈ లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకసారి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఒక 150 పాయింట్స్. అదే కానీ ఈ లెవెల్ అండి, అంటే 50,300 లెవెల్ కిందన కానీ మార్కెట్ వస్తే ఈ లెవెల్ చూడవచ్చు అండి. 50,000 అనేది మంచి బయింగ్ జోన్ అండి. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బుల్లిష్గా ఛాన్స్ ఉంటుంది రేపు. ఇదే అండి మన అనాలిసిస్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.